బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో కొండపోచమ్మ సాగర్ డ్యాం దగ్గర 7 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 5 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 2 యువకులని స్థానికులు రక్షించారు. సెల్ఫీ కోసం డ్యాంలోకి దిగారు యువకులు. మృతులు ముషీరాబాద్కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్గా గుర్తించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్ దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా వెళ్లారు, సెల్ఫీ కోసం డ్యాంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. దీంతో కొండపోచమ్మ సాగర్ డ్యాం దగ్గర 7 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 5 యువకులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 2 యువకులని స్థానికులు రక్షించారు. సెల్ఫీ కోసం డ్యాంలోకి దిగారు యువకులు. మృతులు ముషీరాబాద్కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్గా గుర్తించారు. ప్రస్తుతం వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. సరదాగా వెళ్ళారు, మరి ముఖ్యంగా వీకెండ్ అని వెళ్ళినట్టున్నారేమో బహుశా. ఎందుకంటే దాదాపుగా సాటర్డే, సండే వస్తే మనం చూస్తూ ఉంటాం. కొండపోచమ్మ సాగర్ దగ్గరికి వెళ్ళే సందర్భాల్ని చూస్తూ ఉంటాం. యువత అక్కడికి వెళ్ళి కాసేపు సరదాగా గడుపుతామని వెళ్ళారు. కానీ ఒక్కసారి సెల్ఫీ కోసం డ్యాంలోకి దిగారు. ఆ తర్వాత గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కొంతమందిని అంటే 2 కాపాడగలిగారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయం పోలీసులకు తెలుసుకున్న వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. స్థానికులు కూడా వాళ్ళకి సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. గల్లంతైన ఆ ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యను వేగవంతం చేశారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తే కనుక అక్కడికి స్థానికులు చేరుకుంటున్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మునిగిపోతున్న సందర్భంలో కాపాడండి అంటూ కూడా వాళ్ళు కేకలు పెట్టారు. కానీ అక్కడ సిచ్యువేషన్ అప్పటికే అదుపు దాటేస్తుంది. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఆ 2 యువకులకు సంబంధించి గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? వాళ్ళ జాడ ఏమైనా దొరికిందా? సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 15 టీఎంసీలు ఉండగా ఆ 15 టీఎంసీలు కాకుండా ఇప్పుడైతే ప్రస్తుతం 10 టీఎంసీల నీరు ఉంది. అందుకు ఉదయం పూట 9 గంటల ప్రాంతంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి ముషీరాబాద్ సంబంధించిన 7 కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ యొక్క కొండపోచమ్మ సాగర్కు వచ్చిన పరిస్థితి చూసాం. అక్కడ చూసుకున్నట్టయితే ఒకరినొకరు చేయి పట్టుకొని 7 కూడా సెల్ఫీ కోసం ఫోటోలు దిగే సమయంలో ఈ యొక్క సెల్ఫీ తీసుకున్న సందర్భంలోనే అందరూ ఒకరికొకరు జారి అందులో డ్యామ్ లో పడ్డ పరిస్థితి ఉంది. 2 అయితే క్షేమంగా బయటపడ్డారు. మిగతా 5 ఇప్పటికే చనిపోయినట్టు తెలుస్తుంది. ఎక్కడికే అంటే సుమారు 7 కూడా ఉదయం పూట వచ్చి ఎంజాయ్ చేయాలని పండుగ సందర్భంగా సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో ఒక సెలవుల సందర్భంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు సెల్ఫీలతో అంటే ఫోటోలు తీసుకుంటూ ఫ్రెండ్స్ తో వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నట్టయితే 5 ధనుష్ అని 20 సంవత్సరాలు అంటాడు, లోహిత్ 17 సంవత్సరాలు, చీకర్ల ధనేశ్వర్ 17 సంవత్సరాలు, సోహెల్ 19 సంవత్సరాలు, జుతిన్ 17 సంవత్సరాలు, అందరూ కూడా 20 సంవత్సరాలు ఉన్న వారు. 5 కూడా ఇప్పటికీ చనిపోయినట్టు తెలుస్తుంది. బ్రతుకున్న వారిలో కొమరి ముగంగు అదే ఎంపీ ఇబ్రాహీం కూడా 2 బ్రతుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఒక సిద్దిపేట సిపి అనురాధ, అదేవిధంగా ఏసీపీ మధు ఆధ్వర్యంలో గజయించగాల ఆధ్వర్యంలో ఈ యొక్క వెతుకుతున్న పరిస్థితి అయితే ఇదివరకు ఉండేది. ఇప్పటికైతే 5 చనిపోయారు. ఇద్దరైతే బయటపడ్డ పరిస్థితి తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన విషాద ఛాయలుగా అలుముకున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారు ముషీరాబాద్ లో నివాసం ఉంటున్నట్టు మనకు తెలిసింది. వారు 5 ఒకటేసారి చనిపోయడాన్ని ఎవరిది కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనకు తెలిసింది సజ్జన్. ఇద్దరైతే బ్రతుకున్నట్టు తెలిసింది సజ్జన్ మనకు. మహేష్, ఎప్పుడు ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది? మరి ముఖ్యంగా స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఏ టైంలో జరిగింది? ఆ తర్వాత అక్కడ స్థానికులకు సంబంధించి ఏమంటున్నారు? ఏం జరిగింది అంటున్నారు? ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళు అక్కడ సరదాగా ఒక ఫ్రెండ్స్ అందరూ కూడా 7 సరదాగా గడిపిన పరిస్థితులను చూసాం.
మధ్యాహ్నం టైంలో ఈ యొక్క ఫోటోలు డ్యామ్ పైకి ఎక్కి మహేష్ ఫోటోలు తీసుకుంటూ ఒకసారి లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్యామ్ దగ్గరికి చేరుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. అక్కడ ఏం జరిగింది, అసలు ఎలా అక్కడ వరకు వెళ్లారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎందుకు సినారియో మారిపోయింది, ఒక్కసారిగా వాళ్ళు ఎందుకు గల్లంత అయిన సిచ్యువేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళు గాలింపు చర్యలకు సంబంధించి వేగవంతం చేస్తున్నారు. గల్లంతైన ఇద్దరి కోసం మొత్తం 7 వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 5 మృతి చెందారు ఆ ప్రదేశంలో. మరి ఇద్దరి కోసం గాలింపు చర్యను వేగవంతం చేశారు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కొండపోచమ్మ సాగర్లో 7 యువకులు 7 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన 7లో 5 మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి ఇంకా జాడ తెలియలేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని కొండపోచమ్మ సాగర్ ఆ ప్రాంతంలోకి వెళుతున్నారు. ఒకరి సాయంతో ఒకరు. ఒకసారి మీరు చూడండి, పోలీసులే ఒకరి సాయంతో ఒకరు కిందకి దిగుతూ ఉంటే యువకులకు సంబంధించి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే, సాధారణంగా అక్కడికి అలాంటి సిచ్యువేషన్ అంటే కొండపోచమ్మ సాగర్ కావచ్చు, లేకపోతే నీటి జాడలు ఉండే ప్రదేశాలకి, మరి ముఖ్యంగా ఈ నదులు కావచ్చు, లేకపోతే సముద్రం దగ్గర కావచ్చు, అక్కడ అంచనాలు ఉండాలి. అంచనా లేకుండా అడుగు పెడితే కనుక ప్రమాదాలు తలెత్తుతూ ఉంటాయని చెప్పి గతంలో కూడా మనం చూసాం. కానీ ఈ రోజు ఘటన మరొకసారి షాక్ గురి చేస్తోంది. ఎందుకంటే రిజర్వాయర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని కొండపోచమ్మ సాగర్ ఆ డ్యామ్ దగ్గరికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాలింపు చర్యని వేగవంతం చేశారు. వాళ్ళ జాడ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మహేష్, ప్రస్తుతం మిగిలిన ఇద్దరికి సంబంధించి ఏమైనా జాడ కనుగొన్నారా పోలీసులు? సచిన్, ఇప్పటికే ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే 5 చనిపోయినట్టు తెలిసింది. ఇప్పటికే పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇటు సిపి అనురాధతో పాటు ఏసీపీ మధు ఇద్దరు పర్యవేక్షణలో కూడా పోలీసులు గడైల ఈతగాళ్లతో ఒక గాలింపు చర్యలు చేపట్టారు. 5 చనిపోయినట్టు తెలిసింది. ఇంకా ఇద్దరు మాత్రం దొరికినట్టు మనకు తెలిసింది సచిన్. ఎందుకంటే ఈ యొక్క విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చేరుకోవడంతో ఒక జనచంద్రం అంతా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కొండపోచమ్మ సాగర్ సంబంధించి ఒక 15 టీఎంసీల యొక్క కెపాసిటీ ఉన్న కొండపోచమ్మ సాగర్ లో ఇప్పుడు ప్రస్తుతం అయితే 10 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇప్పటికే 5 చనిపోయడం మనకు పూర్తిగా సమాచారం ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు మనకు తెలిసింది. అంటే అక్కడ చూస్తుంటే ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు అందరూ కూడా 20 సంవత్సరాలు. కానీ గల్లంత అయ్యేంత వరకు మహేష్, అంటే అక్కడ లోతు ఎక్కువగా ఉంటుందా? ఒకవేళ లోతు ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో కాస్త హెచ్చరికల బోర్డులు లాంటివి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ ఏం జరిగిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే స్థానికులు? అంటే మీరు వెళ్లాల్సిన దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు మితి మీద ఒక అదే సంబంధించిన అందరూ కూడా ఒక సెల్ఫీ తీసుకోవాలని చెప్పి డ్యామ్ పై ఎక్కి ఒకరి పట్టుకొని అందులోనే 5 దారి వెంటనే పడిపోవడం. ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. 5 అలా పడ్డాక అందరికి ఈత రాదు అని తెలుస్తుంది. ఈత రాని వారందరూ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే సెల్ఫీ వీడియోలకు ఒకరికొకరు అంటే ఉందాతనంగా మెయింటైన్ చేయాలని చెప్పి ఒక వీడియోలు తీసుకోవాలనే సదుద్దేశంతో వారు పైకెక్కి ఒక సెలవుల సమయంలో అక్కడ చేరుకొని ఒక ఫోటోలు తీసుకున్న పరిస్థితిలో జారి ఒకరినొకరు పట్టుకొని అక్కడనే లోపల పడిపోవడం జరుగుతుంది సచిన్. ఎందుకంటే ఒక అంతా చూస్తుంటే అంత అంతర్గతంగా అక్కడ ఉన్నట్టు మరి వారు చూస్తుంటే అందరూ ఒక శోక సముద్రంలో ఉన్నట్టుందో. ఒకటేసారి 20 సంవత్సరాల విద్యార్థులు చనిపోయాడని ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనకు తెలిసింది సచిన్. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారా? ఖచ్చితంగా సార్, ఇప్పటికే పోలీసు అధికారులు వాళ్ళ పేర్లతో సహా సమాచారం ఇస్తున్నారు. వారికి సంబంధించిన ఐడి కార్డులు కూడా జేబుల్లో ఉన్నాయి కాబట్టి వారి యొక్క సమాచారాన్ని సంబంధిత ఒక కాలేజీ యాజమాన్యాలకు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు నేరుగా సమాచారాన్ని ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అక్కడికి ఇప్పుడిప్పుడే తన సంబంధించిన ఒక కుటుంబ సభ్యులు అక్కడికి రావడానికి ఇంకొక 5-10 నిమిషాల్లో చేరుకునే పరిస్థితి మనకు తెలిసింది సచిన్. అక్కడ చూస్తుంటే ఒక భయానక వాతావరణం ఉంది. ఎందుకంటే ఒక 5 విద్యార్థులు చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోరు. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి
పిల్లలు కూడా అందులో ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మిగతా 5 కూడా చనిపోయిన పరిస్థితి మనకు తెలుస్తుంది సార్. మహేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పండగ సెలవులు వచ్చాయి, సరదాగా ఉండేలాగా చూసుకోండి, కానీ ఆ సరదా మీ ప్రాణాల మీదకు తెచ్చేలా చూసుకోవద్దు. ఎందుకంటే సరదాకి కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి గతంలో చూసాం. ఈ రోజు ఘటన కూడా అటువంటి పరిస్థితులే. ఎందుకంటే సరదా సెల్ఫీల బహుశా మోజు అనే పదం కనుక నేను వాడగలిగితే తప్పైతే కనుక ఆలోచించే ప్రయత్నం చేయండి. కానీ సెల్ఫీల మోజు ఎంతటి ప్రమాదానికి దారితీస్తోంది. గతంలో చూసాం కొంతమంది ట్రైన్ల దగ్గర, దాంతోపాటు పట్టాల మీద. ఏమిటి దారుణం? మన ప్రాణాలను పణం పెడుతున్నామా? ఆ కాసింత సరదా కోసం, అరసెకండ్ సరదా కోసం మన ప్రాణాలను పణం పెట్టేస్తామా? ఆలోచించే ప్రయత్నం చేయండి. 20 ఏళ్ల యువకులు మీ గురించి తల్లిదండ్రులు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారు. మీ సరదా కోసం అక్కడికి వెళ్ళారు. కానీ ఏం జరిగింది ఈరోజు? కానరాని లోకానికి వెళ్ళిపోయారే. ఆ కన్న తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకెంతటి పుత్రశోకం, వాళ్ళ బాధ ఇప్పుడు వర్ణనాతీతం. అది ఎందుకంటే 20 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు లేకపోతే ఇంకొక 10 ఏళ్ళు ఎదుగొచ్చిన కొడుకు, అందొచ్చిన కొడుకు మాకు అండగా ఉంటాడు, మేము ముసలివాళ్ళం అయిపోతే మమ్మల్ని పట్టించుకుంటాడు, మాకు ఇంత ముద్ద పెడతాడు అని చెప్పి ఎంత ఆతృతగా వాళ్ళ ఆశలు కావచ్చు. అలాంటిది మీ సెల్ఫీలో మోచ్చు. ఒక్కసారి ఐ రిక్వెస్ట్, ఈ కథనం చూస్తున్న వాళ్ళు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. పండగ పూట ఇంటికి వస్తున్నారు, సరదాగా ఉండండిరా, పిచ్చి వేషాలు వేయద్దు అని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పండగ వచ్చిందంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి సరదా ఉంటుంది, కానీ సరదా ప్రాణాల మీద తీసుకురాకూడదు. సముద్రాల దగ్గరికి వెళ్తూ ఉంటారు, నదుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, చెరువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, రిజర్వాయర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళండి, సరదాలాగే ఉంచండి. సంక్రాంతి వచ్చింది, సెలవులాగే ఉండేయండి, పండగని పండగలాగే చేసుకోండి. కానీ ఆ పండగ సరదా రెండు కలిసి మన ప్రాణాల మీద తెచ్చేలా మాత్రం చూసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఘటన ఒక్కసారి మీరు చూడండి. ఆ 5 యువకులు మృతి చెందారు. 5 యువకుల్ని కోల్పోయింది దేశం. 5 యువకులు, ఆ తల్లిదండ్రులకి ఎంతటి ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఆలోచించే ఆ 5 కూడా గల్లంతయ్యే సందర్భంలో వాళ్ళ ప్రాణం ఎంత కొట్టుకొని ఉంటుంది. చిన్న గాయం తగిలితేనే విలవల్లాడిపోతూ ఉంటాం. అటువంటిది నేలల్లో పడిపోయిన తర్వాత ఊపిరాడక ఇదా సరదా, ఊపిరాడక కాపాడండి అంటే మనం మొత్తుకుంటాం. ఇదా సరదా? దీనికోసం, ఈ కిక్కు కోసమా? ఇదా కిక్కు? ఆలోచించండి. పండగ వచ్చింది, భోగి, సంక్రాంతి, దానికి తోడు శనివారం, ఆదివారం. ఇప్పటికీ కొన్ని లక్షలాది మంది ఇక్కడి నుంచి తరలి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఈ విషాదం కేవలం ఆ 5 కుటుంబాలకు మాత్రమే పరిమితమా? 5 యువకులు కోల్పోయింది ఈరోజు దేశం. సరదా అనే సెల్ఫీల మోజు అనే పదం మిమ్మల్ని హర్ట్ చేస్తే కనుక ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మిమ్మల్ని హర్ట్ చేసే ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ కొండపోచమ్మ సాగర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు 7 యువకులు సెల్ఫీ కోసం అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత సాగర్లో పడి 5 మృత్యువత పడ్డారు. 7 అక్కడికి వెళ్ళిన తర్వాత 5 మరణించారు. 2 స్థానికులు రక్షించినట్టుగా తెలుస్తోంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.